హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? రోటీలోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా ఈ కాజు పన్నీర్ మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుందండి. హోటల్ స్టైల్ కర్రీ ఇది. గ్రేవీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. ఈ పన్నీరు కాజు మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కాజు పన్నీర్ మసాలా కర్రీ చేయడానికి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. క్యూబ్స్లా కట్ చేశాను. ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేశాను. ఒక పెద్ద టమాటాని కూడా కట్ చేశాను. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని మసాలా కోసం మసాలా వేయించుకుందాము. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రేఖలు, 2 ఇంచులు అల్లం, 10 జీడిపప్పు బద్దలు, 2 కాశ్మీరీ చిల్లీ ఎండుమిర్చి, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ ఆకు, 10 మిరియాలు, 1/2 కప్పు జీడిపప్పులు కర్రీలోకి. ఇప్పుడు పాన్లోకి ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మసాలా దినుసులు, అలాగే ఎండుమిర్చిని కూడా చిదిమి వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించేసుకుని, ఎక్కువ వేయించకూడదు. ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లారిన తర్వాత ఈ కర్రీ కోసం మసాలా పౌడర్ చేసుకోవాలి. అలాగే ఇదే పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పన్నీర్ని వేయించి చేస్తున్నానండి కర్రీ. ఈ పన్నీర్ని వేయించి చేస్తే ఒక టేస్ట్, అలాగే వేయించకుండా చేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా చేసి చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఇది చపాతీలోకి కర్రీ చేయడానికి కాబట్టి పన్నీర్ని చిన్నగా క్యూబ్స్లా కట్ చేశాను. మీరు అదే కనుక రైస్లోకి అయితే కొంచెం పెద్ద పీసుల కింద కట్ చేయండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అదే పాన్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా, అలాగే అల్లం, పొట్టు వలిసిన వెల్లుల్లి రేఖలు, జీడి బద్దలు ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనిస్తే త్వరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు కూడా. మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. ఈ కర్రీలోకి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి మనం మసాలా పేస్ట్ చేస్తే బాగుంటుందండి. ఈ మసాలాలన్నీ పొడిలా చేశాను మిక్సీ జార్లో వేసి. 3 నిమిషాలకి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గిపోయాయి. చల్లారిన తర్వాత ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కర్రీ కోసం వేరే పాన్ పెడుతున్నాను, స్టీల్ పాన్ పెట్టాను. ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు వేసి లో ఫ్లేమ్లో కొద్దిగా గోల్డ్ కలర్ వస్తే చాలు, ఎక్కువ కలర్ అవసరం లేదు. లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా కలర్ వస్తాయండి. లైట్గా ఉండగానే తీసేసుకోవాలి, లేకపోతే జీడిపప్పులు మాడిపోతాయి. అదే ఆయిల్లోని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా వేయించుకుని, ఇవన్నీ చల్లారాయి కదా, ఇవన్నీ మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకుని. ఇదిగోండి మెత్తగా పేస్ట్లా చేశాను. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. జీలకర్ర వేగింది, ఇందులోకి పేస్ట్ని కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ముందు ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించేసి పేస్ట్ చేశాను కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఇందులోకి పొడవుగా కట్ చేసిన 3 పచ్చిమిర్చిని వేస్తున్నాను. అలాగే టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇంకో 2 నిమిషాలు వేయించానండి ఆయిల్ తేలే వరకు. ఇందులోకి మసాలా పౌడర్ చేశాను కదా, ఈ మసాలా పౌడర్ కూడా ఇందులో వేసేసుకుని ఈ మసాలా పౌడర్ని కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఇంకో 2 నిమిషాలు. ఇలా వేగిన తర్వాత ఇందులోకి లో ఫ్లేమ్లో పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేసిన తర్వాత ఈ పెరుగు అంతా కరిగేలాగా చిన్న చిన్న తొరకల్లా లేకుండా మొత్తం అంతా కరిగేలా గరిటతో కలిపేసుకుని ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మిక్సీ జార్లో మసాలా వాటర్ వేసేస్తున్నానండి. ఈ వాటర్ వేసిన తర్వాత ఇది చపాతీలోకి కర్రీ కాబట్టి కొంచెం గ్రేవీ ఉండాలి. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. మొత్తం 1.5 కప్ వాటర్ వేసాను. అదే మీరు రైస్లోకి అయితే కొంచెం వాటర్ తగ్గించండి.
ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి గ్రేవీని కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. 3 నిమిషాలు ఉడకనిచ్చాను. గ్రేవీ కొంచెం దగ్గర పడింది. ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఉండాలి గ్రేవీ. ఇలా ఉండగానే ఇందులోకి వేయించి తీసిన పన్నీర్ ముక్కలను వేసేస్తున్నాను. అలాగే వేయించిన కాజును కూడా వేసేస్తున్నానండి. ఈ కర్రీకి కొంచెం జీడిపప్పు ఎక్కువ తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కొన్ని బద్దలు పక్కన పెట్టానండి లాస్ట్ని వేయడానికి. ఇవి వేసేసాను. ఇవి కూడా వేసేసి జీడిపప్పు బద్దలు ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా పన్నీర్కి పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే గ్రేవీ దగ్గర పడుద్ది. కారం మసాలాలు అన్నీ కూడా పన్నీర్కి పడతాయి. ఇంకో 3 నిమిషాల్లో ఉడకనిచ్చాను. ఇంకా గ్రేవీ దగ్గర పడింది. చూడండి ఈ విధంగా ఉండాలి గ్రేవీ. చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడిపోద్ది. ఇందులోకి 1/2 టీ స్పూన్ కస్తూరి మేతి, అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని 1 నిమిషం టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో. సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇందులో అయితే సాల్ట్ సరిపోయింది కరెక్ట్గా. ఒకసారి కలిపేసుకుని 1 నిమిషం ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా ఈ కాజు పన్నీరు మసాలా కర్రీ అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ని వేయించి చేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, రోటీలోకైనా, పుల్కాలోకైనా, ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. అదే మీరు రైస్లోకి అయితే కొంచెం గ్రేవీ ఇంకా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్గా ఉండే పన్నీరు కాజు కర్రీ మీరు కూడా చేయండి. చేసే విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.